అక్క ఏంటక్క నువ్వు చేతులకి గొర్రెలు పట్టుకొని కూర్చున్నా వాడిని చేసుకుంటావా? శాస్త్రి వస్తాడు. నా పెళ్లి శాస్త్రితోనే జరుగుతుంది. అవును, వస్తాడు వస్తాడు అనుకోగానే రావడానికి నువ్వు ప్రేమించింది పవన్ కళ్యాణ్ కాదు, అత్తిరి సత్యబాబు ఎల్కేజీని. వాడు రాగానే పెద్దనాన్న మెత్త మెత్తగా కైమా చేస్తాడు. చూసినావా తమ్ముడు, అల్లుని ముఖం ఎట్లా ఎరిగిపోతుందో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఏందన్నా టెన్షన్ పడతాండావో? ఏమి లేదురా, అయ్యో ఇంకా రాలేదు. ఏంది ఇక్కడ? ఊళ్ళని తిరిగాను బావా. ఈ పొట్టోడితో పెళ్లి జరిపించడానికి పంతులు ఎవరు రానంటున్నారు. రాయ్, ఇంకొకసారి పొట్టోడా అన్నావో మట్టిలో కలిసిపోతావు, జాగ్రత్త. ఇంతకీ పెళ్లి జరిపించేదానికి పంతులు ఉన్నట్టా లేనట్లా? చెప్పానుగా, లేనట్టే. రాయ్, నా పెళ్లికి పంతులు దొరక్కపోవడం ఏంట్రా? 100 మంది పంతుళ్ళు ఉప్పెన్లా వస్తున్నారు చూడు. రండి, వచ్చి మా పెళ్లి జరిపించండి. వాళ్ళు పెళ్లి జరిపించడానికి కాదు, ఆపేయడానికి వచ్చారు. ఏమిరా సావనికొచ్చినారా? జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్పచ. పంతులు, ఆ పద్యాలే వద్దు, అర్థం ఏంటంటే చెప్పు. పుట్టినవాడు చావకా తప్పదు, చచ్చినవాడు పుట్టకా తప్పదని. మా తెలిసిన ఇది రామాయణంలో చదివాం. అది రామాయణం కాదురా మూర్ఖుడా, భగవద్గీత. ఓ రామాయణం భగవద్గీత అని కూడా అంటారా? పెద్దిరెడ్డి గారు, మీ అమ్మాయి ప్రేమ కోసం సుబ్రహ్మణ్యం తన ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. మీరు మరోసారి ఆలోచించండి. కత్తులతో బాంబులతో కాకుండా మంచి మనసుతో ఆలోచించండి పెద్దిరెడ్డి గారు. ఆపండి, ఏమి రెచ్చిపోతుంటారే? ఒక్క తలకాయ గొస్తే గాని ఊరుకులాడుకుంటా శవాన్ని తీసుకుని ఊరికి పోరు మీరు. వేసేయండి. ఏమిరా నరుకో. కత్తి కోఆపరేట్ చేయట్లేదన్నా, అయినా వీళ్ళేం చేస్తారన్నా? పైగా ఏళ్ల కాలం ముందు పెళ్లి చేస్తే మన పవర్ అంటే తెలుసు. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎరగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.